అబ్బో ఏదో పెద్ద డాక్టర్ లాగా ఉన్నాడే. ఎంబీబీఎస్ ఏబిఎఫ్ చాలా పెద్ద చదువు చదివాడు. యూనివర్సిటీ కూడా నాగాలాండ్ యూనివర్సిటీయా, చాలా పెద్ద యూనివర్సిటీలోనే చదివాడు. వెళ్ళి డాక్టర్ గారిని అడుగుదాం. నమస్తే డాక్టర్ గారు, బాగున్నారండి? బాగున్నానయ్యా. ఏంటి ప్రాబ్లం? అరగట్లేదా? నీరసంగా ఉందా? జ్వరం వచ్చిందా? ఏదో చెప్పేసి ముందులా చేస్తా. ఏదో ఒక డౌట్ క్లారిఫై చేసుకుందామని వచ్చా. డౌట్ క్లారిఫికేషన్ కోసం నా దగ్గరికి ఎందుకయ్యా? కోపగించుకోబాకండి డాక్టర్ గారు, మీరు ఎంబీబీఎస్ ఏబిఎఫ్ అని రాశారు. ఆ డిగ్రీ ఎక్కడ చూడలేదే. మీరు చూడకపోతే లేనట్టేనా? అట్లా అని కాదు, తెలుసుకుందామని. ఎంబీబీఎస్ లో అది చాలా కష్టమైన సబ్జెక్టు, అందరూ చదవలేరు, అందుకే మీకు తెలియలా. నేను అవలేలుగా చదివి పారేశా, డిగ్రీ సర్టిఫికేట్ కొట్టేశా. కొట్టేశారా? అదేనయ్యా, బాగా కష్టపడి సర్టిఫికేట్ సంపాదించా. అబ్బో, మీకు బాగా నాలెడ్జ్ ఉన్నట్టుంది. సరేలే, నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి మీకే రిఫర్ చేస్తా. సన్యాసి. మరి ఆ నాగాలంక యూనివర్సిటీ ఏంటండి? నేను ఎప్పుడు వినలేదే. ఉందలేవయ్యా, అది చాలా పెద్ద యూనివర్సిటీ, అందరికి సీట్ రాదు. నేను కాబట్టి బాగా కష్టపడి సీట్ సంపాదించి డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికేట్ సంపాదించాను. ప్రాక్టీస్ పెట్టడం మీ కాలనీ వాసుల అదృష్టమయ్యా. నిజమే సార్, నాకు తెలిసిన వాళ్ళందరికీ రిఫర్ చేస్తా. ఆగనాగన ఒక నిమిషం. ఏంటి సార్? మీరు ఎవరికైనా రెఫర్ చేస్తే 10% కమిషన్ ఇస్తా. डॉक्टर साहब नमस्कारम। ये मेरा ब्रदर इन लॉ है, ये चलने के बिना घोड़े की तरह कूदता है। మీ బావగారు నేనేం తిన్నాడా? ये मुर्गी की सब्जी खाया। మీ బావగారు నిన్న కోడి తిన్నాను అన్నారు కదా, ఆ కోడి గుర్రానికి పెట్టే గుగ్గిళ్ళు తిన్నదయ్యా. ఆ గుగ్గిళ్ళు కోడికి సరిగా అరగల, అందుకుని ఆ కోడి తిన్న మీ బావగారు గుర్రంలాగా గెంతుతున్నాడయ్యా. अब क्या करना है डॉक्टर साहब? నేను ఉన్నది ఎందుకయ్యా, అందుకే కదా. ओके डॉक्टर साहब, ओके। ఇదిగో ఈ టాబ్లెట్లు రాశాను. ఈ టాబ్లెట్లు ఉదయం ఒకసారి నీళ్ళతోటి, మధ్యాహ్నం నీళ్లు లేకుండా, సాయంత్రం నీళ్ళతోటి, పడుకునేప్పుడు ఏమి లేకుండా ఈ వాడేవా తగ్గిపోద్దాయి. रियली शरीर ठीक हो जाएगा? ఏంటయ్యా నన్నే అనుమానిస్తున్నావా? ఎంబీబీఎస్ ఏబిఎఫ్ ఇక్కడ నాగాలంక యూనివర్సిటీ, ఏమనుకున్నావు? ओके ओके सर। ఆ మందులు పక్కనే మన షాపులో కొనుక్కో, మంచి క్వాలిటీ ఉంటాయి. ओके डॉक्टर साहब। డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఏంటయ్యా నీ బాధ ఏంటి? ఈరోజు నాకు అవ్వడం లేదండి, నిన్నటి నుంచి. ఏం తిన్నావేంటి? సొరకాయ కూడా తిన్నానండి. చిన్న సొరకాయ పెద్ద సొరకాయ? నిన్న సంతలో తక్కువ రేటుకు పెద్ద సొరకాయ ఇచ్చారండి, దాంతో కూర చేస్తే తిన్నారండి. అంత పెద్ద సొరకాయ తింటే మోషన్ ఫ్రీగా ఎట్టవుద్దాయా? ఆ పెద్ద సొరకాయ కడుపులో ఇరుక్కుపోయింది, అందుకే మోషన్ బంద్ అయిపోయింది. అమ్మో, ఇప్పుడు ఎట్లా డాక్టర్ గారు? సమయానికి నా దగ్గరికి వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే సొరకాయ అక్కడ ఇరుక్కుపోయి నువ్వు పైకి వెళ్ళిపోయేవాడివి. దేవుడు లాంటి వారు సార్, నాకు రోజులు ఉన్నాయి కాబట్టి నాకు మీలాంటి వారు దొరికారు సార్. సరే, ఈ మందులు వాడు, నీకు మోషన్ ఫ్రీగా అయిపోతుంది. ఈ మందులు మన షాపులోనే కొనుక్కో. సార్ ధన్యవాదాలు సార్.
నమస్తే నమస్తే. ఏంటయ్యా నీ బాధ ఏంటి? నిన్నటి నుంచి మా వాడికి సరిగ్గా అరగటం లేదు సార్. ఏం తిన్నావేంటి? నిన్న నిన్న కాకరకాయలు తిన్నారు సార్. నువ్వు తిన్న కాకరకాయలకి మంచి ఎరువులు వేసి పండిస్తలేదయ్యా, ఏవో తక్కువ ఎరువులు వేసి పండించారు, అందుకే నీకు సరిగా అరగలా. ఆహా, అట్ట కూడా ఉంటుందా డాక్టర్ గారు? ఇదేంటయ్యా ఇంకా చాలా ఉంటాయి. నేను ఎంబీబీఎస్ ఏబిఎఫ్ ఇక్కడ, నాకు అన్నీ తెలిసిపోతాయి. సార్ ఎంబీబీఎస్ విన్నాం కానీ ఎంబీబీఎస్ ఏబిఎఫ్ అంటే ఏంటి సార్? నేను ఎప్పుడు వినలేదు ఇది ఎంబీబీఎస్ ఏబిఎఫ్. నువ్వు వినకపోతే లేనట్టేనా? అది కాదు సార్. నీకు ట్రీట్మెంట్ ముఖ్యమా డిగ్రీ ముఖ్యమా? సార్ మీ డిగ్రీ గురించి నాకెందుకు సార్, మా వాడికి ట్రీట్మెంట్ చేయండి. ఇదిగో ఈ మందులు 3 నెలలు వాడు తగ్గిపోద్ది. 3 నెలల? ఏ నీకు తగ్గద్దా? ఈ మందులు మన షాపులోనే కొనుక్కో. సరే సార్. ఎంబీబీఎస్ ఏబిఎఫ్ డిగ్రీయా? నడండి చెక్ చేద్దాం. ఎవరా ఇక్కడ డాక్టరు? నేనే, కనబట్లేదా? మేము విజిలెన్స్ ఆఫీసర్లం. ఇక్కడ మీకేం పని? మీరేం చదివారు? ఎంబీబీఎస్ అండి. మరి అక్కడ ఎంబీబీఎస్ ఏబిఎఫ్ అని ఉంది. ఎంబీబీఎస్ ఏబిఎఫ్ అంటే ఎంబీబీఎస్ ఎప్పేరుడు బట్ ఫెయిల్డ్. అక్కడ నాగాలంక యూనివర్సిటీ అని ఉంది, అది ఎక్కడ లేదే. నాగాలంక? నాగాలంక మా ఊరండి, కొంచెం గొప్పగా ఉంటుందని నాగాలంక యూనివర్సిటీ అని పెట్టా. నీకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ లేకుండా నేను ప్రాక్టీస్ ఎలా చేస్తున్నావు? నేను అరెస్ట్ చేపిస్తా. ఎందుకు అరెస్ట్ చేస్తారు? ముందు ఫ్రీ సీట్స్ కూడా డబ్బులు కమ్ముకుని కాలేజీ ఓనర్స్ని అరెస్ట్ చేయండి చూద్దాం. అన్ని అర్హతలున్నా లంచాలు ఇవ్వకపోతే అనుమతులు ఇవ్వనటువంటి రాజకీయ నాయకులను అరెస్ట్ చేయండి చూద్దాం. అమ్మో ఈయన ఎవరో జాదులాగా ఉన్నాడే, వెళ్ళిపోదాం రండి.